సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చేస్తున్న రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కొంతమంది యువకుల తీరు మాత్రం మారడం లేదు. కొంతమంది యువత ప్రాణాలకు తెగించి మరీ రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్లో రీల్స్ చేసేందుకు 5 యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. అయితే రీల్స్ చేసి కిందకు దిగే సమయంలో సడన్ గా వాటర్ ట్యాంకర్ నిచ్చెన విరిగింది. దీంతో నిచ్చెనపై ఉన్న 3 యువకుల్లో ఒకరు కింద పడి చనిపోయారు. మరో 2కి గాయాలయ్యాయి. అటు మరో 2 యువకులు ట్యాంకర్ పైనే చిక్కుకుపోయారు. ఇక ట్యాంక్ నిచ్చెన విరిగి కింద పడ్డ సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నిచ్చెన విరిగి పడ్డంతో యువకులను కిందకు తీసుకొచ్చే ఛాన్స్ లేకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే వారు ఆర్మీ హెలికాప్టర్ సాయంతో ట్యాంకర్ పైన చిక్కుకున్నటువంటి 2 యువకులను సేఫ్ గా కిందకు తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటు చనిపోయిన యువకుడు సిద్ధార్థ్గా గుర్తించారు. గాయపడిన మరో 2 యువకులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా సమాచారం. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చేస్తున్నటువంటి రీల్స్ ప్రాణాల మీదకు తెస్తూ ఉన్నాయి. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా కొంతమంది యువకుల తీరు మారడం లేదు. దానికి నిదర్శనమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మరొక ఘటన. కొంతమంది యువత ప్రాణాలకు తెగించి మరీ రీల్స్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారు ప్రాణాలని కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్లో రీల్స్ చేసేందుకు 5 యువకులు కూడా వాటర్ ట్యాంక్ ఎక్కడం జరిగింది. అయితే రీల్స్ చేసి తిరిగి కిందకు దిగే సమయంలో సడన్ గా వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి ఆ నిచ్చెన తెగిపడడంతో ఆ నిచ్చెన పైన ఆ లేడర్ పైన 3 యువకులు కూడా కిందకు పడడం జరిగింది. అయితే అందులో ఒక వ్యక్తి మరణించారు. మరో 2కి తీవ్రంగా గాయాలై ఆసుపత్రికి తరలించారు స్థానికులంతా కూడా. అలాగే మరో 2 కూడా వాటర్ ట్యాంకర్ పైనే వారు ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో నిచ్చెన కింద పడడంతో భారీగా శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని పోలీసులకు అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు వైమానిక సిబ్బందిని తీసుకొచ్చి వారిని సేఫ్ గా ఆ 2 కూడా కాపాడడం జరిగింది.